హాయ్ గైస్, వెల్కమ్ టు మార్క్ తెలుగు గేమింగ్. ఓకే గైస్, ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే ఇంకొక జిమ్ ఉంది గైస్. ఈ జిమ్ అయిపోతే ఇంకా ఆరెంజ్ ఐలాండ్ లీగ్ మ్యాచ్ వెళ్ళిపోదాం. ఒకే ఒక మ్యాచ్ ఉంటుంది గైస్, లీగ్ మ్యాచ్. అది కానీ అయ్యింది అనుకోండి గైస్, ఇంక దీని గొడవ అయిపోద్ది గైస్. ఈ ఐలాండ్లో తిరిగి తిరిగి విసుక్కు వచ్చేస్తుంది గైస్. ఈ టౌన్ ఏంటంటే కొత్త టౌన్ గైస్. ఇదిగోండి పైన వచ్చింది కదా పేరు, ఏదో టౌన్. ఈ టౌన్కి అయితే వచ్చేసాం గైస్. వచ్చేస్తే లాస్ట్ స్ట్రైట్కి వెళ్ళాను అనుకోండి, చూపిస్తుందండి గైస్. స్ట్రైట్కి వెళ్ళి పక్క తిరగండి గైస్. ఇప్పుడు చూపిస్తుందండి, స్ట్రైట్కి వెళ్ళాలి. ఎల్లు యాష్ ఎల్లు. ఓకే, ఇంకోండి గైస్, ఇక్కడ ఒక బ్లాస్ట్ టాయ్స్, ఇది ఇంకా కొన్ని స్కాట్లు కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉంటుంది గైస్ చూడండి. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోయారు అనుకోండి. అన్నాను గైస్, రిపీటర్ వేసుకుందాం. రిపీటర్ వేసుకుంటే మనకి ఇంక మధ్యలో పోకేమాన్లు ఏం రావు. ఓకే గాయ్స్, బ్యాగ్లోకి అయితే వెళ్దాం. బ్యాగ్. ఓకే గైస్, రిపీటర్ ఏది? రిపీటర్ ఇక్కడ కాదు కదా. ఓకే, రిపీటర్ ఎక్కడ ఉంటుంది? ఓకే, పైకి వెళ్దాం. గైస్ ఒకే ఒకటి ఉందేంటి కామెడీగా, సరే వాడేద్దాం. రిపీటర్ వాడేస్తున్నా గైస్. ఓకే గైస్, వచ్చా. నడు. ఓకే గైస్, ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఇలా పక్క తిరిగాను అనుకోండి. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఓకే, పైకి వెళ్దాం గైస్, తొందరగా వెళ్ళిపోవాలి. ఓకే, పక్కకి స్ట్రైట్కి వెళ్ళిపోదాం గైస్. ఓకే 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 గైస్, చాలా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఓకే గైస్, చాలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే కిందకి. ఓకే గైస్, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లు ఉంటుంది గైస్, అక్కడ బ్యాటిల్స్ అయితే చేయాలి. టీమ్ రాకెట్ ఉంటుంది గైస్ ఈ ఇంట్లో. ఆ టీమ్ రాకెట్ వాళ్ళతో అయితే బ్యాటిల్ చేసేద్దాం గైస్. ఓకే, లాష్ ఫాస్ట్గా వెళ్ళు. ఓకే గైస్, వచ్చేస్తున్నాం. వీళ్ళందరితో అయితే బ్యాటిల్ చేస్తాను గైస్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరితో బ్యాటిల్ అయితే అయిపోయింది. ఓకే గైస్, లాష్ వెళ్ళు. గైస్ ఇంకొండ గైస్, వీటితో కూడా బ్యాటిల్ అయితే చేస్తాను. ఓకే, లాష్ కిందకి వెళ్ళు ఇప్పుడు. ఓకే గైస్, వీడితో కూడా బ్యాటిల్ అయితే అయిపోయింది గైస్, ఈ బండర్తో. ఓకే, వచ్చేసాం గైస్. ఒక్క రిప్లేతో ఇక్కడ వరకు వచ్చేసాం గైస్, అయిపోయింది. ఆఫ్ చేసేద్దాం. ఓకే, పైకి వెళ్ళి పక్కకి ఇందులోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకే, ఈ టీమ్ రాకెట్తో బ్యాటిల్ అయితే అయిపోయిన తర్వాత కలుపుతాం గైస్. మళ్ళీ వీడియోలో అంతా అవ్వకూడదు కదా. ఓకే గైస్, టీమ్ రాకెట్తో అయితే బ్యాటిల్ అయిపోయింది, చూద్దాం. ఓకే గాయస్, టీమ్ రాకెట్ వెళ్ళిపోయినట్టుంది. ఓకే గైస్, టీమ్ రాకెట్ అయితే వెళ్ళిపోయింది గైస్. ఓకే, ఇల్లులు అయితే లేపేశారు, పోకేబాల్ వదిలేశారు. యూ టర్న్ అని అటాక్ ఇచ్చారు గైస్. ఓకే గైస్, పోకేమాన్ సెంటర్కి వెళ్ళిందో కలుస్తాను ఫీల్ చేసి గైస్. మనమైతే జిమ్ బ్యాటిల్ ఉన్న టౌన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఓకే, మనం వెళ్దాం జిమ్ బ్యాటిల్కి. ఓకే, బయటికి వెళ్ళాను కదా గైస్. టౌన్ పేరు వస్తుంది చూడండి పైన. ఓకే, ఇదేంటి గైస్ ఇంకా బయటకు వెళ్ళట్లేదు. ఇదిగోండి గైస్, ఈ టౌన్ పేరు అయితే పైన వచ్చింది, మీకు కనబడి ఉంటుంది. ఓకే గైస్, మనమైతే ఇంకా జిమ్ బ్యాటిల్కి అయితే వెళ్ళిపోతాం గైస్, పదండి. జిమ్ బ్యాటిల్కి అయితే వెళ్ళిపోయి ఈ జిమ్ బ్యాటిల్ ఒక్కటి చెప్తే చాలు గైస్. ఈ లీగ్ కాదు కానీ ఇంకా అన్ని జిమ్ బ్యాటిల్స్ అయిపోయినట్టే గైస్. ఈ ఒక్క జిమ్ బ్యాటిల్ లాస్ట్. ఓకే గైస్, కిందకి వెళ్ళాలి. ఓకే, కిందకి వెళ్ళి ఇంకా జిమ్ బ్యాటిల్ చేసేద్దాం. ఈ జిమ్ బ్యాటిల్ అయితే 2-on-2 బ్యాటిల్. ఓకే, కిందకి వెళ్ళి యాష్. ఓకే గాయస్,
జిమ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పద యాష్ పక్కకి. ఈ యాష్ నడట్లేదు ఏంటి గాయస్, పక్కకి నా డాష్. ఓకే గాయస్, యాష్ అయితే నడుస్తున్నాడు ఫస్ట్ టైం, అదే అంటే ఎంత స్లోగా. ఓకే గైస్, జిమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఓకే, జిమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం గైస్, వెళ్ళిపోయాం గైస్. ఓకే గాయస్, పదండి జిమ్ బ్యాటిల్ చేసేద్దాం. వీళ్ళిద్దరితో బ్యాటిల్ అయితే చేస్తాను, జిమ్ బ్యాటిల్ చేసేద్దాం గైస్. ఆరెంజ్ ఐలాండ్లో లాస్ట్ జిమ్ బ్యాటిల్. ఈ రెండింటిని పెట్టుకున్నాను గైస్, చార్జర్ని స్నోర్లాక్స్ని. ఈ బ్యాటిల్ అయితే రెండింటిని వాడబోతున్నాను. ఓకే కన్ఫామ్. ఓకే గైస్, బ్యాటిల్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2 అమేజింగ్ పోకీమాన్స్ని అయితే వాడబోతున్నాను గైస్, సూపర్ పోకీమాన్స్. ఈ రెండింటిని లేపేస్తాయి అనుకుంటున్నాను, నాకు తెలిసి. చూద్దాం గైస్ ఎంత డ్యామేజ్ చేయగలము మనం. ఓకే గైస్, 47 గైస్ 2. ఓకే గైస్, మనమే ఒకటి 54, ఇంకోటి ఎంత గైస్, ఇంకోటి 45 గైస్. చూద్దాం ఫస్ట్ చార్జర్ట్ ఏం వాడదాం గైస్. ఓకే, ఫైర్ టైప్ది సూపర్ అటాక్ ఒకటి ఉంది, మరి ఇది వాడేస్తున్నాను. ఓకే గైస్, దాని మీద అయితే వాడుతున్నాను. ఓకే, స్నోర్లాక్స్తో మెగా కిక్ అయితే వాడదాం అనుకుంటున్నాను గైస్. ఓకే, ఎందుకంటే మెగా కిక్ అలకాజం మీద అయితే వాడబోతున్నాను గైస్. మెగా కిక్. అలకాజం హైపర్ బీమ్ వాడింది గైస్ చార్జార్ట్ మీద. ఓకే, ఎంత ఎఫెక్ట్ చూపిస్తో చూద్దాం మరి. వీటి గైస్ వాడుతుంది. ఆపో మొత్తం కాపింది గైస్, గట్టిగానే ఎఫెక్ట్ ఉంది. ఓ షట్ గాయస్, సగం హెల్త్ అయితే పోయింది. చార్జర్ట్ ఇన్ఫ్లోర్ మీద వాడింది గైస్, కాకపోతే పడలేదు గైస్ అటాక్. నాకు ఇదే సరాక్ గైస్. ఓకే, మ్యాచ్ ఆఫ్ అండ్ ఏదో గైస్ ఏదో వాడేసింది స్నోర్లాక్స్ మీద. ఓ గైస్, గట్టిగానే ఎఫెక్ట్ ఉంది. షట్ గాయస్, మెగా కిక్ అయితే వాడాను అలకాజం మీద. ఇది గైస్ పవర్ అంటే. ఇంకొంచెం ఉండిపోయింది గైస్. ఫ్లేమ్ థ్రోవర్ వాడుతున్నాను, విత్ అలకాజం మీద వాడదాం గైస్. ఓకే గైస్, అలకాజం మీద ఫ్లేమ్ థ్రోవర్ వాడుతున్నాను. మెగా కిక్ అయితే దీని మీద అయితే వాడదాం గైస్. ఓకే, అలకాజం మన మీద రీఛార్జ్ అయితే వాడింది, ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఏంటో గైస్. చార్జర్ ఫ్లేమ్ థ్రోవర్ పనిచేసింది గైస్. అలకాజం అయిపోయినట్టుంది. ఓకే గైస్, అలకాజం అయితే అయిపోయింది. ఓకే గాయస్, అలకాజం అయిపోయింది, ఇంకా ఒకే ఒకటి ఉంది గైస్. దీన్ని కూడా మనం లేపేసాం అనుకోండి, ఈ బ్యాటిల్ అయితే అయిపోద్ది. ఓకే, స్నోర్లాక్స్ అయితే లెవెలప్ అయింది గైస్. ఓకే, సో లెవెలప్ అయింది అటాక్. ఇదేంటి గైస్, బలోన్ క్లా వాడింది గైస్. వెనకాల నుంచి కూడా బోన్ వచ్చి తగులుతుంది ఇప్పుడు. ఓ షట్ గాయస్, ఏమైంది గైస్. ఓకే గాయస్, గట్టిగా ఎఫెక్ట్ ఉంది, 2 times హిట్ గైస్. స్నోర్లాక్స్ మెగా కిక్ ఫెయిల్ అయిపోయింది గైస్. ఓకే గైస్, ఏం చేస్తాం, చార్జర్తో ఫ్లేమ్ థ్రోవర్ వాడేమంటున్నాను. చార్జర్ ఫ్లేమ్ థ్రోవర్ మెగా కిక్ మళ్ళీ ఒకసారి ట్రై చేయి స్నోర్లాక్స్. ఓకే, చార్జర్ ఫ్లేమ్ థ్రోవర్ వాడేసింది గైస్. ఓకే, ఫ్లేమ్ థ్రోవర్ గట్టిగానే తగలేదు గైస్, పర్లేదు, అంత గట్టిగా ఏం తగలేదు కానీ పర్లేదు గైస్, డ్యామేజ్ వచ్చేసింది. డబుల్ ఎడ్జ్ వాడేసింది గైస్. దేని మీద అంటారు, స్నోర్లాక్స్ మీదే. స్నోర్లాక్స్ అయితే అయిపోయింది. ఓకే గైస్, స్నోర్లాక్స్ ఖతం అవే. లేదు గైస్, స్నోర్లాక్స్ అయిపోయింది గైస్, అవ్వలేదేమో అనుకున్నాను. ఓకే గాయస్, చూద్దాం. స్నోర్లాక్స్ అయితే అయిపోయింది కాబట్టి ఫ్లేమ్ థ్రోవర్ అయితే వాడేద్దాం గైస్. ఓకే, ఫ్లేమ్ థ్రోవర్ వాడేసాం గైస్, ఇంకా అయిపోయింది. ఓకే గైస్, ఈ జిమ్ బ్యాటిల్ అయితే మనమే కొట్టేసాం అనుకున్నట్టే. నెక్స్ట్ ఆరెంజ్ ఐలాండ్ లీగ్ అయితే గైస్
ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. అది అది ఎలా ఉంటుందంటే గైస్ 6-on-6 బ్యాటిల్ గైస్ చాలా కష్టంగా ఉంటుంది. చాలా దానికి ప్రిపేర్ అయి ఉంటాను నేను. మరి చూద్దాం గైస్ ఎంత కష్టంగా ఉండబోతుందో. ఓకే, ఫస్ట్ పోగానే చార్జాలు దించుతాను అక్కడ అని అనుకుంటున్నాను, కానీ చార్జల్ట్ మీద ఫుల్ నమ్మకం ఉంది నాకు. ఏమైనా చార్జల్ట్ గైస్. ఓకే గైస్, జిమ్ బ్యాటిల్ అయితే అయిపోయింది. అక్కడ నేను జిమ్ బ్యాటిల్ కొట్టేసాను. ఇంకా నువ్వు కొడుకో, నేను లీగ్ కొట్టేసి ఈ ఆరెంజ్ ఐలాండ్ని అయితే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను గైస్. మామూలు సిరాక్ కాదు, ఎంత సిరాక్ అంటే అంత సిరాక్ గైస్. ఓకే, స్మార్ట్ స్టార్ ఏదో అటాక్ ఇచ్చింది గైస్. ఓకే గాయస్, ఈ వీడియోలోనే ఇంక నేను ఆరెంజ్ ఐలాండ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఆరెంజ్ ఐలాండ్ లీగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకోండి కింద టౌన్, ఈ టౌన్లోకి అయితే వెళ్ళాలి గైస్. మనం జిమ్ బ్యాటిల్ టౌన్లో అయితే ఉన్నాం, అది ఎంత చేసాం కదా గైస్ ఆ జిమ్ బ్యాటిల్ టౌన్. ఓకే, వెళ్ళిపోదాం దండి ఆరెంజ్ ఐలాండ్ లీగ్కి అయితే. ఓకే గైస్, ఆరెంజ్ ఐలాండ్ లీగ్కి అయితే వచ్చేసాం. ఎక్కడ గైస్ ఆరెంజ్ ఐలాండ్ లీగ్? పదండి వెళ్దాం. ఓకే గైస్, వీళ్ళతో మాట్లాడదాం, ఏమైనా ఇస్తారా అనుకుంటా నాకు తెలిసి. ఓకే ఆంటీ, మీరు ఇక్కడ ఎందుకున్నారు ఆంటీ? చెప్పండి ఆంటీ, చెప్పండి. గుడ్ లక్ ట్రైనర్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఓకే గైస్, నాకు విషెస్ అయితే ఇచ్చారు ఆంటీ. నువ్వు హలో బాబు, నువ్వు ఆంటీ కొడుకైనా? యువర్ గో ఫైట్ డాల్కా. గైస్, ముసల్మాన్తో మాట్లాడదాం. మామ, ఫ్యామిలీ మొత్తం కట్టుకట్టి వచ్చినట్టున్నారు. హలో, ఐ ఆమ్ మూట్రాన్. స్పెషల్ పవర్స్ మూవ్స్ యువర్ పోకేమాన్. ఓకే గైస్, ఏవో 3 మూవ్స్ ఉన్నాయి గైస్. హైడ్రో కెనాన్ గైస్. సరే, అన్నీ నేర్పించి చూద్దాం. వరుసగా ఏం నేర్చుకుంటే చూద్దాం గైస్. ఫస్ట్ అటాక్ మన దగ్గర ఉన్న ఏ పోకేమాన్ నేర్చుకోదు. సెకండ్ అటాక్ చూద్దాం గైస్. చార్జాలు నేర్చుకోవచ్చు. ఫైర్ బ్లాస్ట్ కింద దాని క్లిక్ చేయి. ఓకే గైస్, చార్జాలు ఒకటి నేర్చుకుంటుంది. దాని పవర్ ఏంటో చూద్దాం గైస్. చూసి అప్పుడు నేర్చుకోవద్దు అని ఆలోచిద్దాం. 90 గైస్ హెచ్వింగ్, పవర్ కార్డ్ ఫుల్గా ఉంది. పడద్దు గైస్ ఖచ్చితంగా. కాబట్టి ఫైర్ పంచ్ తీసేద్దాం అనుకుంటున్నాను గైస్. ఫైర్ పంచ్ 100 హెచ్వింగ్. అర్త్క్వేక్ గ్రౌండ్ టైప్ నువ్వు లేని తర్వాత చేయలేం. ఫైర్ పంచే గైస్, ఇది అక్కడ నేర్పించాను ఒక ఇంట్లో. ఓకే, ఫైర్ పంచ్ అయితే తీస్తాను గైస్. ఓకే, ఒక అటాక్ నేర్పించాను గైస్. ఓకే మామ, ఇంకో అటాక్ ఏముంది? హైడ్రో కెనాన్ కదా, నేర్పించేద్దాం గైస్. ఇది నేర్చుకుంటానేమో గైస్. మనం జిమ్ బ్యాటిల్ చేసినప్పుడు స్నోలాక్స్ చచ్చిపోయింది కదా గైస్. ఏమీ నేర్చుకోవట్లేదు గైస్ హైడ్రో కెనాన్. షట్ గాయస్, సారీ మామ. థ్యాంక్ యూ మామ, ఇంకా మాకు చాలా అటాక్ నేర్పించినందుకు. కొంచెం ఒక అటాక్ నేర్పించాను అనుకుంటా. సరేలేండి గైస్, వెళ్ళిపోదాం. పైకి పదాష్, పైకి గైస్. మిస్టీతో అయితే బ్యాటిల్ చేసింది. కలిసి అయితే బ్యాటిల్ అయిపోయింది. మిస్టీ, వావ్, యూ డిడ్ రెడీ టు గుడ్. ఓకే గైస్, బాగానే ఉన్నాను అంది. ఓకే, మనం ఓడించగలం అనుకుంటా. మిస్టీ అయితే వెళ్ళిపోయింది గైస్. లోపలికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, లీగ్ లోపలికి అయితే వచ్చేసాను. వీటితో మాట్లాడదాం ఏమన్నా. ఓకే భయ్యా, ఇక్కడ ఎందుకు అంత కంగారు పడుతూ తిరుగుతున్నారు? లీగ్ మీద కంగారా? ఏమన్నా గైస్, లీగ్ చాలా ఈజీగా ఉంటుంది అక్క. ఏమన్నా గైస్, ఎవరేం మాట్లాడలేదు. మనం అయితే హీల్ చేసుకుందాం. ఓకే, హీల్ మనం రిజిస్టర్ చేసుకోలేదు గైస్. రిజిస్టర్ చేసుకొని తర్వాత వెళ్ళిపోతాం గైస్. ఇంకా మనం కొన్ని కొనాల్సినవి ఉన్నాయి. రిజిస్టర్ చేసుకుందాం గైస్. వదిలేండి, కొనేసిన తర్వాత అప్పుడు రిజిస్టర్ చేద్దాం. ఓకే అన్న, కొన్ని కావాలన్నా. ఎందుకంటే ఇప్పుడు నేను జిమ్ బ్యాటిల్ అయితే గెలవాలి. 90,000 ఉన్నాయి గైస్. ఏం కొనలేదు కదా మనం. ఓకే, అన్నీ బాగానే ఎక్కువ ఉన్నాయి గైస్. కొందాం. ఎన్ని ఉన్నాయి మన బ్యాగ్లో తెలియదు. సున్నా కేసు ఒకటి కూడా లేదా రివైవ్లు. ఓకే గైస్, ఒక 25 కొందాం గైస్. 50,000 షర్ట్ మొత్తం డబ్బులు అని పోతున్నాయి గైస్. 15 అయితే 30,000, 10 అయితే 22,000. 10 కొందాం గైస్. 90 స్పార్క్, ఇంకేమన్నా రిపేర్లు ఏం వేస్ట్ గైస్.
మ్యాక్స్ పోర్షన్ 2500, దీనికి సంఖ్య 500 తేడా. ఇది 700 ఇది తీసుకున్నాం గైస్. ఒకటి ఉంది, ఒక 10,000 తీసుకున్నాం గైస్. మామూలు పోర్షన్లు కూడా తీసుకున్నాం, తక్కువ హెల్త్ ఉన్న వాటికి వేయచ్చు గైస్. ఓకే ఆల్రెడీ 16 ఉన్నాయి, 20 తీసుకున్నాను, 6,000 అయింది గైస్. ఇంకా అల్ట్రా బాల్ ఎన్ని బాల్ వేస్ట్ గైస్. బ్యాటిల్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్, జిమ్ బ్యాటిల్. ఓకే బ్యాటిల్కి రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రిజిస్టర్, ఓకే రిజిస్టర్ అయిపోయింది, వెళ్ళి బ్యాటిల్ చేసే. ఓకే గైస్ బ్యాటిల్ అయితే చేసేమంటున్నాడు. ఓకే సూపర్ తీసుకున్నాం. ఓకే గైస్ ఈ బ్యాటిల్ అయితే మనమే గెలవాలి. ఓ ఫట్ గెలవు. ఓకే గైస్ జిమ్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అయిపోయింది. కంగారుగా ఉన్నా కూడా మనం నా మీద నాకు ఒక ఆశ ఉంది గెలుస్తానని. ఓకే గైస్ 6-on-6 బ్యాటిల్ అయితే జరగబోతుంది. డిటో వచ్చింది గైస్ 55th లెవెల్, మనం దానికన్నా తక్కువేలండి. కానీ మనం గెలవాలి కదా గైస్, అది ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. కానీ మన ఫస్ట్ అటాక్ పడింది అనుకోండి బాగానే ఉంటుంది. ఏం వాడదాం గైస్, థండర్ బోల్ట్ వాడద్దామా? ఓకే థండర్ బోల్ట్. ఓకే గైస్ పడలేదంటే అబ్బా అనుకున్నాను గైస్. హెచ్వింగ్ కింద ఒకటి ఉంటుంది గైస్, అది 100% ఉంటే అటాక్ అస్సలు మిస్ అవ్వదు. ట్రాన్స్ఫార్మ్ అయింది గైస్. ఓకే డిటో ట్రాన్స్ఫార్మ్ టు పీకాచు. ఇంకో థండర్ బోల్ట్ వాడేస్తాను, చచ్చిపోతాయి. అటాక్ వాడినవ్వలేదు గైస్, ఒక పోకెమాన్ లేపేసాం. ఇప్పుడు నాకు కొంచెం తేరుగ్గా ఉంది, కానీ అది కూడా పీకాచు కాబట్టి అవుతుంది అనుకున్నాను, కానీ ఆగలేదు. ఓకే డిటో అయిపోయింది. నెక్స్ట్ డే పోకెమాన్ రా చూసుకుందాం. ఎంత ఎంత కాన్ఫిడెన్స్గా ఉండకు, అయిపోతావు. నాకు కూడా కొంచెం దడదడిగానే ఉంది. సెకండ్ పోకెమాన్ ఆనెక్స్ గైస్, ఖచ్చితంగా మార్చాలి. ఇలా ప్లాన్ ప్రకారం ఆడితే గెలవడం మాత్రం కన్ఫర్మ్ కదా. చెప్పు గైస్ దీన్ని తీసుకొద్దామా? స్క్వాడ్లని ఉంది గైస్, దానికంటే ఇదే ఎక్కువ లెవెల్. ప్లాన్ ప్రకారం మనం ఒక్క చిన్న మార్పు తేడా అయిపోయినా కదా. ఓకే గుడ్ నైట్ అని అంటాడు గైస్ జిమ్ లీడర్. ఓకే మనం సేవ్ కూడా చేసుకోలేదు గైస్, గేమ్ మర్చిపోయాం. షర్ట్ గైస్ పర్లేదండి, అక్కడ జిమ్ బ్యాటిల్ దగ్గర సేవ్ చేసాం కాబట్టి ఏమవ్వదు. కాకపోతే అటాక్స్ అన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి. ఎంత చేస్తున్నాను అటాక్స్ పెట్టుకోలేం కాబట్టి. హైడ్రో పంప్ అండాలి గైస్. స్టోనేజ్ వాడింది గైస్. గాయస్ గాయస్ తట్టుకో. ఓకే గైస్ తట్టుకుంది. హైడ్రో పంప్ పడాలి. ఓకే గైస్ హైడ్రో పంప్ పడింది. అంతలా తీసుకుంటూ చూద్దాం. చచ్చిపోవాలి గైస్. అయిపోయి గాయస్ మిగిలిపోయింది గాయస్. స్టాటిక్ అంట గైస్. ఏం చేద్దాం గైస్, థండర్ బోల్ట్ వాడినా గైస్ ఫస్ట్ పడుద్ది గైస్. పడలేదేంటి గైస్ థండర్ బోల్ట్? పడకూడదు పడింది గైస్. సరేలేండి గైస్, ఒక పోకెమాన్ కోల్పోయాని. సరేలేండి ఏం చేద్దాం. ల్యాంప్రస్ ఫెయిల్డ్, దాని దగ్గర ఒక పోకెమాన్ పోయింది, నా దగ్గర ఒక పోకెమాన్ పోయింది. రెండోది పోతే బాగుంది అనుకున్నాను, కానీ ఏం అవ్వలేదు గైస్. సరేలేండి ఏం చేద్దాం. పీకచ్చు సర్ఫ్ ఉంది కదా గైస్, వాడద్దామా? పీకచ్చు ఫుల్ డ్యామేజ్ పడిపోతే, కాబట్టి స్క్వాట్లనే దించుదాం. అంటే స్క్వాట్లు కూడా డ్యామేజ్ పీకచ్చు దించేద్దాం గైస్ ఎక్కువ లెవెల్. థండర్ బోల్ట్ వాడద్దాం. పడదు కదా గైస్ పీకచ్చు థండర్ బోల్ట్. మర్చిపోయి నేను అయినా థండర్ బోల్ట్ వాడేసింది దాని మీద కంగారులో, కానీ ఏం చేస్తానండి, మర్చిపోయి వాడేసాను కదా. ఓకే సర్ఫ్. ఓకే గైస్ ఫస్ట్ పడింది, మనం బతికిపోయాలండి. చాలా కంగారు పడ్డాను ఏమవుద్దా అని. ఓకే గైస్ సర్ఫ్ ఫస్ట్ పడింది కాబట్టి ఇంకా దాని జీవితం మనం ఊహించుకోవాల్సిన లేదు. ఓకే గైస్ సెకండ్ పోకెమాన్ కూడా వెళ్ళిపోయింది. వీడి దగ్గర మెయిన్ ఒకటి ఉంటుంది గైస్, అది వస్తే మన బతుకు బస్ స్టాండే. ఓకే డ్రాగనైట్ గైస్, మెయిన్ అన్నాను కదా ఇదే. కొంచెం జాగ్రత్తగా బ్యాటిల్ చేద్దాం. ఫస్ట్ స్క్వాట్లో నించుదాం అనుకుంటున్నాను గైస్, ఎందుకంటే దాని దగ్గర ఐస్ బీమ్ ఉంది. ఆ స్క్వాట్లో కొంచెం డ్యామేజ్ చేసి ఓడిపోయినా పర్లేదు గైస్. చార్జల్ట్ వచ్చి దాని దగ్గర కూడా ఐస్ బీమ్ ఉంది. ఏం ఐస్ అటాక్లు లేవు గైస్, కాబట్టి దీన్ని దించుదాం స్నోర్లాక్స్ని. అప్పుడు దాని దగ్గర ఉన్న అటాక్తో లేపాడమే. ఓకే గైస్ దాని దగ్గర 2 పోకెమాన్లు లేపేసాం. మన దగ్గర ఒక పోకెమాన్ కోల్పోయాం. 60 గైస్ లెవెల్, వెరీ కేర్ఫుల్ టు బ్యాటిల్ గైస్. ఫస్ట్ కేసు ఉంది థండర్ బోల్ట్ గైస్, మన వీక్నెస్. అబ్బా గైస్ లేదు గైస్, ఆగే ఛాన్స్ లేదు. ఓకే గైస్ ఓడిపోయాం.
ఒక్క పోకేమాన్ అయితే కోల్పోయాం గైస్. రెండు పోయినాయి. ఇప్పుడు ఏం దించుతాం గైస్? కొంచెం కంగారుగా ఉంది. ఓకే గైస్, స్నోర్లాక్స్ తట్టుకుంటుంది అంటారు గైస్. అదే డ్రాగనైట్కి తట్టుకుంటే మన అదృష్టం గైస్. ఐస్ పంచ్, థండర్బోల్ట్ గైస్. తట్టుకో స్నోర్లాక్స్. ఓకే తట్టుకుంది. ఐస్ పంచ్ గైస్. ఓకే గైస్, అంత ఎక్కువ పడలేదు కానీ సగం డ్యామేజ్ అయితే చేయగలిగాను. ఐస్ పంచ్, డ్రాగన్ రేంజ్ గైస్. పర్లేదు, నా స్నోర్లాక్స్ ఉంది కాబట్టి బతికిపోయాం. స్నోర్లాక్స్ నీకు 100 ఇచ్చేస్తాను. నువ్వు చాలా మంచి పోకేమాన్వే. ఓకే గైస్, మళ్ళీ ఐస్ బీమ్ వాడేద్దాం. ఐస్ పంచ్. గైస్ ఫ్రీజ్. ఓకే, థండర్బోల్ట్ ఏదైనా వాడినా గైస్ ఫస్ట్ పడద్దు అంటారా? మనకు కన్ఫర్మ్ లేదు. మళ్ళీ దానికి ఏమైనా అయింది అనుకోండి మళ్ళీ ఫ్రీజ్. గైస్ ఫ్రీజ్ వల్ల అటాక్ పడదు గైస్. మనది ఫస్ట్ పడింది. ఓకే సూపర్. డ్రాగనైట్ని కూడా మనం ఓడించగలిగాం సక్సెస్ఫుల్గా. దీన్ని హీల్ చేద్దాం గైస్ వేరే పోకేమాన్ పెట్టి అంత అవసరమైతే. మెయిన్ పోకేమాన్ దడపడుతున్నది దీని గురించే గైస్. మీకు అర్థమయ్యే ఉంటుంది పరిస్థితి ఏంటి ఇక్కడ. గైస్ 6000 XP పాయింట్స్ గైస్. ఓ మై గాడ్, డ్యామేజ్ డెవలప్ అయిపోయింది గైస్. స్నోర్లాక్స్ అయితే చాలా కంగారు పడ్డాను. నెక్స్ట్ ఏంటి గైస్? అల్ట్రా బజ్. దీని నుంచి చేస్తాను గైస్. దీని దగ్గర ఎర్త్క్వేక్ ఉంది, డ్యామేజ్ చేయాలి. ఓకే గైస్, నేను స్నోర్లాక్స్కి ఇది ఎంత తక్కువ లెవెల్ అయినా 100 ఇచ్చేస్తాను గైస్. స్నోర్లాక్స్ మజాక థండర్ పడదు గైస్, మిస్ అయిపోయింది. ఎర్త్క్వేక్ నీ చావు చివరి అంచుల దాకా వెళ్తే కానీ. అల్ట్రా బజ్. ఓకే గైస్, అల్ట్రా బజ్. ఎర్త్క్వేక్ వాడాను, గ్రౌండ్ టైప్ మూవ్. ఓకే గైస్, ఇంకొకసారి మనం ఇది వాడామనుకోండి ఉండటం గైస్. పడిపోయింది గైస్ థండర్. కానీ కొంచెమైనా మిగులుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. మిగలాలి కూడా, చూద్దాం గైస్. స్నోర్లాక్స్ తట్టుకోగలవు. ఒప్పుకో అంతే గైస్. స్నోర్లాక్స్ మజాకానా గైస్. ఇంత పవర్ఫుల్ పోకేమాన్ గైస్ స్నోర్లాక్స్. నాకు తెలియదు గైస్ ఇంత పవర్ఫుల్ అని. డ్రాగనైట్లు నేపేసింది అల్ట్రా బజ్ని చివరి అంచుల దాకా తీసుకొచ్చింది. మరి చూద్దాం గైస్. ఓకే, అల్ట్రా బజ్ చివరి అంచుల దాకా ఏంటి గైస్, అంచుని తోసింది కూడా. ఓ స్నోర్లాక్స్ కుర్రపాడా గైస్. స్నోర్లాక్స్ 2 పోకేమాన్లని నిలువెంతనా ముంచేసింది గైస్. ఒక గాజియస్ గైస్, ఏదో ఒక అద్భుతమైన మిరాకిల్ అని చెప్తాను నేను. నెక్స్ట్ పోకేమాన్ ఏంటి? వేనోసార్ గైస్. స్నోర్లాక్స్ నీ బాధ్యతను అయితే నువ్వు నెరవేర్తించావు. ఓకే, నెక్స్ట్ స్నోర్లాక్స్ ఉంచేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది వదిలేండి గైస్. దాని బాధ్యత నెరవేర్చింది కాబట్టి మన పెద్దన్న రాబోతున్నాడు. పెద్దన్న గ్యాంగ్ లీడర్కి లీడర్, గ్యాంగ్ లీడర్ మన పెద్దన్న వచ్చాడు గైస్. ఓకే, పెద్దన్న 2 పోకేమాన్లు గైస్. వెనోసార్ వచ్చింది. ఓకే గైస్, ఫ్లేమ్ థ్రోవరా ఫ్లేమ్ బ్యాస్టా గైస్? ఫస్ట్ ఫ్లేమ్ థ్రోవర్ వాడదాం. వైన్ విప్ ఆడింది ఏంటి గైస్? ఈ పెద్దన్న మీద వైన్ విప్ ఆడే ఏ కామెడీ యార్. ఫ్లేమ్ థ్రోవర్ గైస్ సేమ్ లెవెల్ 55 కాబట్టి అది బతుకుండదు అనుకుంటాను నాకు తెలిసి. పెద్ద అన్నట్టు తట్టుకుంటావా? ఎంత ధైర్యం ఉండాలి నీకు. బర్ణ అప్పుడే గైస్, బర్ణకి అంత డ్యామేజ్ పోయిందా గైస్? మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. థండర్బోల్ట్ వాడినా గైస్, థండర్ పంచ్. పర్లేదు గైస్, వాడేద్దాం. సోలార్ బీమ్ చచ్చిపోద్ది ఇది. సన్లైట్ టుక్కు చేసుకుంటుంది. ఓకే, సన్లైట్ని తీసుకుంది, గురి పెట్టింది. అంతలోపు మనం థండర్ పంచ్ వాడేసాం గైస్. ఎఫెక్ట్ ఏమి అంత లేదు కానీ బర్న్ వాళ్ళు చచ్చిపోద్ది గైస్. ఇది నేను మాత్రం కన్ఫర్మ్ ఇస్తాను గైస్. చావలేదు గైస్. పర్లేదండి, అదేం చేయగలదు. ఏంటి గైస్ ఏం చేయలేదు. ఫైర్ బ్లాస్ట్ వాడచ్చు, కాకపోతే ఇది డేంజర్ ప్లేస్ కాబట్టి ఫ్లేమ్ థ్రోవర్ వాడేస్తాను. సోలార్ బీమ్. ఓకే గైస్, ఒక గ్రాస్ టైప్ నువ్వు వాడింది మరి ఎంత ఎఫెక్టో.
అంత ఎఫెక్ట్ ఏం లేదు నాకు తెలుసు గైస్, అందుకే నేను భయపడట్లేదు. ఫ్లేమ్ థ్రోవర్ చార్జార్డ్. ఓకే ఫ్లేమ్ థ్రోవర్ ఇందాక వాడేసి చచ్చిపోతుంది. నీకు ఛాన్స్ ఇచ్చాను కానీ నువ్వు ఓడిపోయావు, నేను చేయలేను గైస్. అది ఎంత గట్టిగా బ్యాటిల్ చేసినా నేను కొంచెం భయపడ్డాను గైస్, డెవలప్ చేసుకుంటే బాగుంది మనం ఓడిపోతామని. ఆ తర్వాత ఇంకేం లేదు, మనం గెలిపామని అర్థమైపోయింది. టారస్ కొట్టేస్తుంది గైస్ లెవెల్లో, బాగానే ఎక్స్పీసైడ్ ఇచ్చాం దానికి ముందే. గంగోర్ గైస్ ముంచేస్తాను. నా దగ్గర అయితే గంగోర్ గురించి ఏం లేదు కానీ పర్లేదు నేను చెప్పాను. 5 టైప్స్ మూవ్స్ తగులుతాయి అనుకుంటా, అర్థం కూడా పడదు. ఫ్లేమ్ థ్రోవర్ వాడి చూద్దాం గైస్. ఈ పవర్ ఈ అటాక్ గట్టి పడుతుంది గైస్, చెప్పాను కదా గట్టి పడుతుందని. ఫ్లేమ్ థ్రోవర్. ఓకే గైస్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే చాలు అన్నీ చేద్దాం. ఓకే గైస్, చాలా రిజల్ట్ అయితే డ్యామేజ్ ఎక్కువ తీసుకుంది. ఓ షట్ గాయస్, లాస్ట్ వరకు తీసుకొచ్చేలా అయితే ఎలా గాయస్. ఏ పోకేమాన్ దించుదాం అంటారు, స్నోర్లాక్స్ని దించుతున్నాం గైస్. అదేం చేయగలదో చూద్దాం. ఫ్లేమ్ థ్రోవర్ ఉంది దగ్గర, నేను ఫస్ట్ పడుతుందో లేదు తెలీదు. ఫస్ట్ పడితే గెలుస్తాం, లేకపోతే లాస్ట్ వరకు తీసుకొచ్చాం గైస్. లేకపోతే చార్జార్డ్ మళ్ళీ బతికించడమే. ఫ్లేమ్ థ్రోవర్ వాడినా సరే వాడతాం గైస్. ఆపోనెంట్ యూస్ స్లడ్జ్ బాంబ్. ఓకే గైస్, అయిపోయింది గైస్. చార్జార్డ్ని బతికిచ్చేద్దాం అంటే బతికిచ్చేద్దాం గైస్. పేగచ్చని తీసుకొచ్చేస్తాను, దానివల్ల కూడా అవ్వకపోతే ఖచ్చితంగా చార్జార్డ్ని బతికించడమే. వద్దు గైస్, చార్జార్డ్ని బతికిచ్చేద్దామా ఏమంటే గైస్ అర్థం కావట్లేదు. ఒక డార్క్ టైప్ మూవ్ ఉంది మరి, వాడి చూద్దాం. స్లడ్జ్ బాంబు వచ్చినప్పటి నుంచి పేగచ్చు మీద చిన్న గ్యాస్ కూడా పడలేదు, కథ పడింది. గైస్ పడ్డం ఏంటి గైస్, లేపేసింది. చెప్పాను కదా గైస్ DANGR అని, డేంజర్ పరిస్థితిలో ఉన్నాం మనం. లాస్ట్ వరకు వచ్చిన తర్వాత మనం ఓడిపోకూడదు అసలు. ఓకే చార్జార్డ్ నీ మీద మా నమ్మకం ఆశ అంతా వచ్చి. ఓకే సౌండ్ గైస్, మ్యాక్స్ రివైవ్ ఉంది కదా వాడేస్తాను, ఖచ్చితంగా గెలిచేస్తాం అప్పుడు మనం. ఇది ఓడిపోయినా కూడా. ఓకే బ్యాగ్ రివైవ్ ఒకటే ఉంది గైస్, మనం ఓడిపోకూడదని ఈ ఆప్షన్ అయితే నేను చూస్ చేసుకున్నాను. మ్యాక్స్ రివైవ్ విత్ మన పెద్దన్న చార్జార్డ్. ఓకే అటాక్ మిస్ అవుతే ఎలా ఉంటుంది గైస్ ఈసారి గంగర్దే, భలే ఉంటుంది కదా. కానీ అసలు హెచ్వింగ్ 100 అనుకుంటా గైస్, తగ్గేది ఎలా ఉంటుంది, అంత ఎక్కువ పడలేదు గైస్. ఓ షట్ ఫ్లాష్ మ్యాన్. పొగ మార్చేద్దాం గైస్, వద్దు గైస్ మార్చేసి ఖచ్చితంగా అటాక్ పడుతుంది. ఫ్లేమ్ థ్రోవర్ వాడదాం, ఎలాగా ఉంది ఫస్ట్ పడదు. స్లడ్జ్ బాంబ్ దాని ఫస్ట్ పడడం వల్ల గైస్ ఏ ప్రాబ్లం అంతా. ఓకే ఇది ఫెయిల్డ్ అయిపోయింది. ఇంకో పోకేమాన్ కొట్టు ఉండాల్సింది గైస్, చార్జార్డ్కి ఏమైనా అప్పుడు బతికుంటుంది. చార్జార్డ్కి ఏం కాకూడదని కోరుకుంటున్నాను, మీరు కోరుకోండి. స్విచ్ చార్జార్డ్కి ఏం కాకూడదు, చార్జార్డ్కి ఏం కాకూడదు. ఓకే గైస్ చార్జార్డ్ వచ్చేసింది. ఫ్లేమ్ థ్రోవర్ చార్జార్డ్కి ఏం కాకూడదు గైస్, కోరుకోండి. చార్జార్డ్కి ఏం కాకూడదు, ఏం కాలేదు గైస్. ఓకే గాయస్, ఈ వీడియో అయితే బాగా లెంత్ వచ్చేసింది, 18 నిమిషాలు. దాంతో కలిపి తీసేద్దాం అనుకున్నాం గైస్, చాలా లెంత్ వచ్చింది. మరి ఏం చేద్దాం గైస్, ఇంకా అది వేరే వీడియో అయినా గైస్. ఓకే ఓకే గైస్ 24,000 గైస్, చాలా కష్టపడ్డాను, భయపడ్డాను. ఒక్క పోకేమాన్ గెలిచేసాం గైస్. ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు కూడా వచ్చేసింది. పికాచుని ఫస్ట్ ఆడదాం గైస్, పక్క జరుపు ఇంతే అనుకోండి గైస్. 53 ఏంటి గైస్, ఏ బటన్ పని చేయట్లేదు, ఏమైనా వాడాలేంటి గైస్. ఏ గైస్ ఏం పనిచేసింది గైస్. పని ఏం వాడాలి గైస్.
ఓ మధ్యలో బటన్ నొక్కాలి గైస్. నేను నొక్కేసాను గైస్. ఇది ఏంటి గైస్ అర్థం కావట్లేదు. ఏంటో గైస్. ఓకే గైస్, ఈ ఆల్ ఆఫ్ ఫ్రేమ్ అవార్డు ఏటో గైస్ పోకేమాన్ పెట్టడం కావట్లేదు. ఫస్ట్ నోట్లాక్స్ అన్న ఇవాళ గెలిచాం. థ్యాంక్ యూ. ఓకే గైస్, నోట్లాక్స్ అన్న వల్ల మనం గెలిచాం. అట్లా నువ్వు కూడా సాయం చేసావు అనుకో. స్నోర్లాక్స్ అన్న 2 పోకేమాన్ లేపింది గైస్. అల్ట్రాబజ్ని ఇంకోటి ఏంటి గైస్ డ్రాగనైట్ మెయిన్ పోకేమాన్. ఇంకా అది వచ్చింది మన బతుక అయిపోయింది అనుకున్న టైంలోనే ఓకే గైస్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ ఫ్రేమ్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను కదా. ఎలా గైస్ ఇది? ఓకే గైస్, ఇది ఎలాగో అర్థం కాలే. నేనైతే అన్ని బటన్స్ నొక్కుతున్నా నాకు కరెక్ట్గా. ఓకే గైస్, ఓకే యాష్ నిన్ను ఎక్కడ పెట్టాలి? ఇంకోండి గైస్, నేను 2 గంటల సేపు వాడాను. నా ఐడి, నా పేరు మార్క్ స్టార్. 47 పోకేమాన్ పట్టుకున్నాను గైస్. 49 పోకేమాన్ చూశాను. ఛాంపియన్ ఆఫ్ అయిపోయాను గైస్, లీగ్ ఛాంపియన్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే గైస్, లీగ్ ఛాంపియన్ అయితే అయిపోయాను నేను. సూపర్ కదా గైస్, లీగ్ ఛాంపియన్ అవ్వడం కష్టమే, అది కూడా సింగిల్ టర్న్లో. ఎవరిక్కడ? మార్క్ స్టార్. ఓకే గైస్, ఈ వీడియో అయితే అంతే. ఇంకా నాకు ఎవరైనా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి గైస్. ఓకే బాయ్.